నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశం పైన సోమవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి 3 గంటల మధ్య, అలాగే తెల్లవారుజామున వరకు కువైట్ పైన ఇరాన్ దాడులు చేసిందని చెప్పేసి కువైట్ సైన్యం ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న ఇరాన్ దురాక్రమణ నేపథ్యంలో ఇరాన్ దేశానికి సంబంధించిన డ్రోన్ దాడులను కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాయు రక్షణ వ్యవస్థలు ప్రస్తుతం అడ్డుకున్నాయని కువైట్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ సోమవారం తెల్లవారుజామున ఒక ప్రకటనలో తెలిపింది. కువైట్ దేశంలోని పలు ప్రాంతాలలో వినిపిస్తూ ఉన్న పేలుడు శబ్దాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు దూసుకు వస్తూ ఉన్న ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా ఎదుర్కొని అడ్డుకోవడం వల్లే సంభవిస్తూ ఉన్నాయని చెప్పి జనరల్ స్టాఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. కువైట్ గగనతలాన్ని పరిరక్షించడం, పౌరులు మరియు ప్రవాసుల భద్రతను నిర్ధారించడం పట్ల తమ యొక్క నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ప్రజలు ప్రశాంతంగా ఉండాలి మరియు సంబంధిత అధికారులు జారీ చేసిన అన్ని భద్రత రక్షణ సూచనలను ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి కువైట్ సైన్యం కోరింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు కానీ, కువైటీ ప్రజలు కానీ, ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కువైట్ దేశం పైన ఇరాన్ దాడులు కొనసాగుతూ ఉన్నాయన్నమాట. వీటిని కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివ్గా ఉండి కువైట్ సైన్యం వీటిని అడ్డుకుంటూ ఉన్నాయి. కువైట్లో ఉన్న ప్రజలు ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. ఏవైతే కువైట్ దేశంలోకి ప్రవేశిస్తూ ఉన్న డ్రోన్లు మరియు మిసైళ్లను మేము గాల్లోనే కూల్చివేస్తూ ఉన్నాము, నిర్వీర్యం చేస్తూ ఉన్నాము. కాబట్టి కువైట్లో సైరన్లు మోగినప్పుడు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పేసి, అలాగే ఎవరైనా సరే కానీ నిర్లక్ష్యంగా ఉండకూడదని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. ఏదైనా మీకు సైరన్లు, హెచ్చరిక సైరన్లు వినపడినప్పుడు కానీ మీ యొక్క మొబైల్కు అలర్ట్ మెసేజ్ అయితే వస్తుందన్నమాట. అలర్ట్ మెసేజ్లు వచ్చినప్పుడు దయచేసి మీరు సురక్షిత ప్రాంతమైన సిర్దాప్లోకి వెళ్ళి దాక్కోండి. మళ్ళా సైరన్లు ఆగిపోగానే యథావిధిగా వచ్చి మీ యొక్క పనులైతే మీరు చేసుకోవచ్చు. సైరన్లు మోగిస్తూ ఉన్నారంటే కానీ కువైట్ దేశం పైకి మిసైళ్లు మరియు డ్రోన్లు దూసుకు వస్తూ ఉన్నాయి. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండమని చెప్పేసి హెచ్చరిక సైరన్లు మోగిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.